అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టానం కలిసి ఎంసెట్, జోసా, విట్, మణిపాల్ లాంటి అనేక కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఎంసెట్ కౌన్సిలింగ్ కార్యక్రమాలు ఉధృతమయ్యాయి. తెలంగాణ, ఏపీ రెండింటి యొక్క కౌన్సిలింగ్ కోసం ఎస్బీఆర్ టాక్స్ యాప్ ప్లేస్టోర్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో టీఎస్ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ కోర్స్ తీసుకొని జస్ట్ 1000 రూపీస్. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్కి డౌట్స్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవడంలో ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఉన్నా, కోర్స్ ఎలా తీసుకోవాలన్న విషయాలు డౌట్ ఉన్నా కూడా మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మీరు ఈజీగా యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకోవచ్చు. ఆల్రెడీ జూమ్ మీటింగ్స్ ద్వారా, డైరెక్ట్ కౌన్సిలింగ్ ద్వారా, మీకు వాట్సాప్లో వెబ్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా, వాట్సాప్లో మీకు మీరు ఛార్జ్ చేసుకునేటువంటి సౌలభ్యం ద్వారా మీరు మెరుగైనటువంటి కాలేజ్ బ్రాంచ్ పొందొచ్చు ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ కౌన్సిలింగ్ ద్వారా. మిత్రులారా, ప్రస్తుతం ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండేటువంటి టాప్ 30 కాలేజెస్ యొక్క వివరాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో తెలంగాణలో అయితే మీకు జోన్స్ లేవు. తెలంగాణతో ఒకటే జోన్. ఏపీలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ వేరే, ఏయూ జోన్ వేరే. ఎస్వి వాళ్ళు ఏపీలో 4 లోకల్ అవుతారు, ఏపీ వాళ్ళు ఎస్వీలో 4 లోకల్ అవుతారు. ప్రస్తుతం మనం ఇచ్చేటువంటిది స్టేట్ కట్ ఆఫ్ ఇస్తున్నాము. మనకు అందుబాటులో ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ రేటు, యావరేజ్ ప్యాకేజ్ ఇస్తున్నాం. అవన్నీ 100% అథెంటిక్ అని చెప్పడానికి వీల్లేదు, బట్ ఉన్నంతలో సమాచారం తీసుకొని ఇస్తున్నాము. సో దీనిలో ఫస్ట్ జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ అందరికీ ఫస్ట్ అయిపోయింది. ఏయూ జోన్ ఇది. సిఎస్సి కట్ ఆఫ్ 3200, ఈసీ కట్ ఆఫ్ 5400, ఆల్ డిపార్ట్మెంట్ హైయెస్ట్ అంటే 21,000 మంది ఓసీ కట్ ఆఫ్ ఇస్తున్నాము. 2023 డేటా ఇంకా అవైలబుల్ లేదు మనకు. 2022 డేటా తీసుకున్నాము. ప్లేస్మెంట్ రేట్ 79%, 4.46 ఎల్పిఏ. నెలకు 30,000 40,000 యావరేజ్ వచ్చి కూడా మంచి ప్యాకేజ్ కిందనే కౌంట్ అవుతుంది. తర్వాత 19 ఎస్టాబ్లిష్ 1946, ఇది కూడా 1946 ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది వైజాగ్లో ఉంది. ఏయూ జోను 3987, చాలా చాలా మంచి బ్యూటిఫుల్ కాలేజ్. ఈసీఈ 9143. సో ఆల్ డిపార్ట్మెంట్ హైయెస్ట్ కట్ ఆఫ్ అంటే ఇది రిజర్వేషన్ అంతా అయి ఉంటుంది. సో దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్లేస్మెంట్ 84% ఉంది, 6.3 ఎల్పీ. ఏయూ ఎక్కువ జేఎన్టీ కంటే, అంటే బహుశా కోర్సులు తక్కువ కూడా కట్ ఆఫ్ పెరుగుతుంది. థర్డ్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ 1996 ఎస్టాబ్లిష్, వైజాగ్ 5,527 సిఎస్సి కట్ ఆఫ్. సిఎస్సి స్పెషలైజేషన్స్ పైన వాటిలో స్పెషలైజేషన్స్ లేవు. దీనిలో 6,973 అండ్ ఈసీ కట్ ఆఫ్ 15,000. సో ప్లేస్మెంట్స్ వాటిని మన పెద్దగా పట్టించుకోవచ్చు. 87% అని వస్తుంది, 4.65 అన్నీ కూడా అంతే. ఈ ప్లేస్మెంట్ 100% యథార్థం అని చెప్పడానికి వీలు లేదు, కాస్త అటు ఇటు కూడా ఉంటాయి. ఫోర్త్ ఎస్వి యూనివర్సిటీ 1915 ఎస్టాబ్లిష్, తిరుపతి. ఇది ఎస్వి జోన్లో ఉంది. 5,582, ఇది ఓపెన్ కట్ ఆఫ్ సిఎస్సి. దీనిలో స్పెషలైజేషన్స్ లేవు. ఈసీ 7,200. ఫిఫ్త్ నెంబర్ విఆర్ సిద్ధార్థ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ 6,183, 1977 ఎస్టాబ్లిష్మెంట్. తర్వాత 6th విట్ ఏపీ యూనివర్సిటీ, ఇది అమరావతిలో ఉంది. 6,466, 12,159 అనేది సిఎస్సి కట్ ఆఫ్. దీని యొక్క ప్లేస్మెంట్స్ ఎక్కువ చూపిస్తే 84%, 7.22 ఎల్పిఏ అంటున్నారు యావరేజ్. సో ఇప్పుడున్న దాని ప్రకారం మనకున్న ఆధారాల ప్రకారం హయ్యెస్ట్ ఎల్పిఏ యావరేజ్ ప్యాకేజ్ విట్కు ఉంది. విట్లో రెండు, మీకు విట్ ఎంట్రన్స్ ద్వారా ఉంది, స్టేట్ ఎంసెట్ ద్వారా ఉంది. ఎంసెట్లో అయితే తక్కువ ఫీజు. తర్వాత 1985లో ఆర్వీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు 7,646, గుంటూరు ఏరియాలో ఇదే బెస్ట్ కాలేజ్. ఈసీ 19,000. ఈసారి సిఎస్సి కట్ ఆఫ్లో పెరిగే అవకాశం ఉంది, ఈసీలు తగ్గే అవకాశం ఉన్నదానికి. సిఎస్సీలు పెరిగే అవకాశం ఉంది, ఈసీ తగ్గే అవకాశం ఉంది. 1946లో జేఎన్టీయూ కాలేజ్ అనంతపురం, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్ 7,839 అయిపోతుంది. ఈసీ 14,947. 9th విష్ణు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం 8,396. ఇది బాగుంటుంది కాలేజ్ విష్ణు, 8,396. 10th ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఒకప్పుడు ఇంకా బాగుండేది. విష్ణు కంటే చాలా టాప్, కానీ ఇప్పుడు విష్ణు పెరిగింది, తగ్గింది డ్యూ టు సో మెనీ రీజన్స్. చాలా మంచి కాలేజ్.
ఒకప్పుడు తెలంగాణ అయిపోయి ఆల్ ఇండియా ఎన్ఐఆర్ఎఫ్ 80 ర్యాంక్ ఉంటే 79 ర్యాంక్ ఉంటే మరి దురదృష్టవశాత్తు అది కొంచెం పడిపోయింది. 9,017, ఈసీకి 21,000. 11th సమ్ భీముని అంటే సైన్సెస్ అని పేరు పడలేదు చూడండి. భీమునిపట్నంలో మనం ఆఫీస్ వాళ్ళు తయారు చేసే డేటా ఇది. భీమునిపట్నంలో కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ పేరు మిస్ అయింది. ఎక్సెల్ షీట్ ప్రకారం చేస్తున్నాను నేను, మా టీం తయారు చేసినటువంటిది. భీమునిపట్నంలో ఉంది. 9,238, 15,846 రఘు ఉంటుంది, రఘు కాలేజ్, రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. తర్వాత 12th JNTUK కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. ఇది కూడా మంచి కాలేజ్, 9,612, చాలా మంచి కాలేజ్, పెద్ద క్యాంపస్, 200 ఎకరాల క్యాంపస్, మంచి గ్రీనరీ, చాలా బాగుంటుంది విజయనగరం. ఇప్పుడు యూనివర్సిటీ అయింది. ఇంతకుముందు ఏమో JNTUకి అఫిలియేటెడ్ ఉండే, అటానమస్ ఉండి ఇండిపెండెంట్ అయింది. టాప్ 13 GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజాంలో ఉంది. GMR వాళ్ళది ఇది 9,696. ఈసీ 14,035. సారీ స్పెషలైజేషన్ 14,035, 45. ఇంతకుముందు చెప్పిన స్పెషలైజేషన్స్ ఈసీలు ఇక్కడ ఉన్నాయి 32,934. సో ఈ సెకండ్ కాలంలో ఉన్నది ఈసీఈ, థర్డ్ కాలంలో ఉన్నది స్పెషలైజేషన్. సెకండ్ కాలం ఉన్నది ఈ స్పెషలైజేషన్, థర్డ్ కాలం ఉన్నది ఈసీఈ. 14th SRM యూనివర్సిటీ, ఇది అమరావతిలో ఉంది. ఇది 10,365. స్పెషలైజేషన్లో 9,400. ఈసీ కిందికి వచ్చింది ఇంకా మరి. సో 10,365. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాపురం 10,942. ఇది ఈ మధ్య చాలా గ్రో అయింది ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత 16 ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ప్రసాద్ వి పెప్పులు విజయవాడ, ఇది 11,716 సిఎస్సి కట్ ఆఫ్. 16th 17th విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైజాగ్ 11,860. 18th వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు 12,445. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 19th ఎంవిజిఆర్ కాలేజీ, అదే ఇది అశోక్ గజపతి వాళ్ళది విజయనగరం 13,201. ఇది కర్నూలు పుల్లారెడ్డి, ఇది కూడా వాళ్ళలేదు. పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్నూలు 13,614. 21 లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విజయనగరం, ఇది 13,904 లెండి. తర్వాత JNTU సంబంధించి కలికిరి, JNTU కలికిరి 14,870. 23 JNTU పులివెందుల 15,000. 24 ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాపురం. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మదనపల్లి 17,792 సిఎస్సి కట్ ఆఫ్. 25 26 రఘు ఇంజనీరింగ్ కాలేజ్, అయితే మధ్యలో మిస్ అయింది వేరే, అది భీమునిపట్నం 17,929. 27 శేషాద్రిరావు గుడ్లవేలూరు ఇంజనీరింగ్ కాలేజ్ గుడ్లవేలూరు, ఇది విజయవాడ దగ్గర ఉంటుంది 18,350. 28 లక్కిరెడ్డి రాజిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలవరం 19,672. తర్వాత 29 జీవీపీ కాలేజ్ ఆఫ్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ వైజాగ్, దీనిలో కూడా జీవీపీ కాలేజ్ ఉంది 26,148. 30 మోహన్ బాబు యూనివర్సిటీ రంగంపేట 28,359, ఇది 359. సో ఇవి టాప్ 30 కాలేజీలు. దీని ఫుల్ ఎక్సెల్ షీట్ మీకు పీడిఎఫ్లో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, దాన్ని మీరు చూడొచ్చు. మీకు టోటల్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం SBI టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సంబంధిత కోర్సు తీసుకోండి. ఏమైనా మీకు సాంకేతిక ఇబ్బంది ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇది అనేక విధాలుగా మిమ్మల్ని గైడ్ చేస్తుంది, ఫస్ట్ ల్యాబ్, సెకండ్ ల్యాబ్, థర్డ్ ల్యాబ్ వరకు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.